ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఒక్క సీజన్ మాత్రమే రోడ్లు తెరుచుకుంటాయి. గాలిలో మంచు యొక్క ప్రాణాంతకమైన చలి మాత్రమే ఉంటుంది. మరియు పర్వతాలు అంత సున్నితమైనవి, ఒక్క క్షణంలోనే దారి పూర్తిగా అదృశ్యమైపోయే అవకాశం ఉంటుంది. మనం మాట్లాడుతున్నది విశాలమైన హిమాలయాల గురించి. శతాబ్దాలుగా ఈ పర్వతాలు భారతదేశాన్ని రక్షిస్తూ వచ్చాయి, ఒక కావలివాడిలా నిలబడి ఉన్నాయి. కానీ గత కొన్ని దశాబ్దాల నుంచి మన పొరుగుదేశం చైనా ఈ హిమాలయాల నీడలో దాక్కుని మనల్ని భయపెడుతూ వచ్చింది. భారతదేశం ఈ కఠినమైన పర్వతాల్లో ఎప్పుడూ పెద్ద స్థాయిలో ఏమీ చేయలేదని అనుకుంది, మరియు భారత సైన్యం చైనా సరిహద్దు వరకు సమయానికి చేరుకోలేదని భావించింది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు సమయం పూర్తిగా మారిపోయింది. భారతదేశం ఒక గొప్ప మిషన్ను మొదలుపెట్టింది. దీనివల్ల బీజింగ్లో కూర్చున్న చైనా జనరల్సు నిద్రపోలేకుండా తిరుగుతున్నారు. 2028 సంవత్సరం నాటికి హిమాలయాల రూపు పూర్తిగా మారిపోతుంది. భారతదేశం ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఇంజనీరింగ్లో ఒక అద్భుతాన్ని సాధించింది. ప్రపంచంలోని పెద్ద దేశాలు కూడా ఇలాంటి దాన్ని ఊహించలేవు. గతంలో నెలల తరబడి పట్టే దూరాన్ని ఇప్పుడు మన సైన్యం మరియు ట్యాంకులు కేవలం కొన్ని గంటల్లోనే చేరుకుంటాయి. ఇది కేవలం ఒక రోడ్డు లేదా సొరంగం మాత్రమే కాదు, ఇది చైనా యొక్క ప్రతి ప్రణాళికకు భారతదేశం నుంచి వచ్చే గట్టి సమాధానం. ఆఖరికి భారతదేశం ఏమి నిర్మించింది, అది చైనా మరియు పాకిస్తాన్లకు మరణానికి సమానమైనది ఎలా అవుతుంది, మరియు ఈ ప్రాజెక్ట్ మన సైన్యాన్ని అజేయమైనదిగా ఎలా మారుస్తుంది? రండి, మనం తెలుసుకుందాం. కానీ వీడియోలో ముందుకు వెళ్లే ముందు, ఆ అజ్ఞాత ఇంజనీర్లు మరియు మన దేశ వైజ్ఞానికులు సరిహద్దు వరకు రోడ్లు తీసుకెళ్లడానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన వారిపై మీకు గర్వం ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఏమాత్రం కుంగిపోకండి, మరియు కామెంట్ బాక్స్లో పూర్తి ఉత్సాహంతో జై హింద్ అని రాయండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, జై హింద్ అనడం మనందరికీ గర్వకారణం. 2028 సంవత్సరం నాటికి భారతదేశం తన మ్యాప్పై ఒక కొత్త గీతను గీయబోతోంది. ఇది ఒకే ఒక్క రోడ్డు లేదా ఒక సొరంగం మాత్రమే కాదు, ఇది ఒక విశాలమైన మౌలిక సదుపాయాల జాలం. దీని ముఖ్య ఉద్దేశం పూర్తి సంబంధం మరియు కనెక్టివిటీ సాధించడం. భారత ప్రభుత్వం విజన్ 2047 కింద ఒక విస్తృతమైన ప్రణాళికను సిద్ధం చేసింది. దాని మొదటి మరియు అతి ముఖ్యమైన దశ 2028 నుంచి 2029 సంవత్సరాల మధ్య పూర్తి అవుతుంది. దీనికి 2 ప్రధాన స్తంభాలున్నాయి: భారత్మాలా ప్రాజెక్టు మరియు పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్. హిమాలయాల్లోని కఠినమైన ప్రాంతాల్లో, ముఖ్యంగా లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్లో వేలాది కిలోమీటర్ల నేషనల్ హైవేలు మరియు సరిహద్దు రోడ్లు యుద్ధస్థాయిలో నిర్మాణం జరుగుతోంది. లక్ష్యం చాలా సరళమైనది మరియు స్పష్టమైనది: అన్ని వాతావరణాల్లో కనెక్టివిటీ సాధించడం. అంటే ఆకాశం నుంచి బర్ఫు కురిసినా, భారీ వర్షాలు పడినా లేదా పర్వతాలు కూలినా భారత సైన్యం యొక్క కదలిక ఎప్పుడూ ఆగకూడదు. ఈ సమయంలో భారతదేశం యొక్క సరిహద్దు రోడ్ల సంస్థ అంటే BRO మరియు NHIDCL వంటి సంస్థలు -30 డిగ్రీల ఉష్ణోగ్రతలో రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. 2028 సంవత్సరం నాటికి మన సరిహద్దులు పూర్తిగా సురక్షితంగా మరియు అన్ని వాతావరణాల్లో చేరుకోగలిగేలా మారాలి. ఈ ప్రాజెక్టులు కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు, అవి భారతదేశం మారుతున్న సైనిక వ్యూహాలకు చిహ్నాలు. అందుకే మొదట మనం మాట్లాడుకుందాం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరియు చైనాను అత్యధికంగా భయపెట్టిన ఆ ప్రాజెక్టు గురించి. అదే జోజిలా సొరంగం. ఒకవేళ మీరు ఎప్పుడైనా శ్రీనగర్ నుంచి లేహ్ వెళ్ళినట్లయితే జోజిలా గుండెల్లోని భయంకరమైన సత్యం మీకు తెలుసు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దారుల్లో ఒకటి. శీతాకాలంలో భారీ బర్ఫుపాతం, భయంకరమైన హిమపాతాలు మరియు భూకుంభాలు కారణంగా లడఖ్ దేశంలోని మిగిలిన భాగాల నుంచి 6 నెలల పాటు పూర్తిగా విడిపోయుంటుంది. మన సైన్యానికి 6 నెలల ఆహారం, డీజిల్ మరియు ఆయుధాలు వేసవికాలంలోనే స్టాక్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల వేల కోట్ల రూపాయల ఖర్చు మరియు లాజిస్టిక్ సమస్యలు భారీగా ఉంటాయి. చైనా ఈ బలహీనతనే ఉపయోగించుకునేది. కానీ 2028 ప్రాజెక్టు కింద జోజిలా సొరంగం అన్నింటినీ మార్చేస్తోంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద 2 దిశల సొరంగం. దీని పొడవు 14.2 కిలోమీటర్లు. ఇది సముద్ర మట్టం నుంచి 11,588 అడుగుల ఎత్తున నిర్మాణం జరుగుతోంది. ఇది ఇంజనీరింగ్లో ఒక అద్భుతం. దీని వ్యూహాత్మక ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకోండి. గతంలో జోజిలా గుండెలు దాటడానికి 3 నుంచి 4 గంటలు పట్టేవి మరియు ప్రాణాలు ఎప్పుడూ ప్రమాదంలో ఉండేవి.
స్వరంగం పూర్తయ్యాక ఆ దూరం కేవలం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. దీనర్థమేమిటంటే భారత సైన్యం యొక్క T-90 ట్యాంకులు, భీష్మ ట్యాంకులు, కెనావ్ వజ్ర ఫిరంగులు మరియు బ్రహ్మోస్ మిస్సైళ్లు ఇక ఏడాది 12 నెలలు 24 గంటలు లడఖ్కు చేరుకోగలవు. చైనా ఇక శీతాకాలంలో భారతదేశం బలహీనపడుతుందని లేదా సరఫరాల్లో కొరత వస్తుందని ఆలోచించలేదు. జోజిలా సొరంగం కశ్మీర్ లోయను లడఖ్తో శాశ్వతంగా కలిపేస్తోంది. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు, మన సైన్యానికి జీవనాడిలాంటిది. కాని భారతదేశం యొక్క వ్యూహం ఇక్కడితో ఆగదు. జోజిలా సొరంగం కాకుండా మరొక రహస్యమైన మార్గాన్ని కూడా సిద్ధం చేస్తోంది. ఇది వ్యూహాత్మకంగా జోజిలా కంటే కూడా ముఖ్యమైనది కావచ్చు. అదే నిమూ-పదుమ్ దర్చా రోడ్ మరియు దానిపై నిర్మాణం జరుగుతున్న ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న సింకులా సొరంగం. చాలామందికి తెలియదు, జోజిలా మార్గం పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. యుద్ధ సమయంలో శత్రువు గోళీలు, ఫిరంగుల దాడికి గురవుతుంది. కాని భారతదేశం మనాలీ లేహ్కు 3వ మార్గాన్ని తెరిచింది, నిమూ-పదుమ్ దర్చా రోడ్. ఇది పర్వతాల మధ్యలో శత్రు దృష్టి మరియు ఫిరంగి రేంజ్ బయట ఉంటుంది. ఈ మార్గంపై 16,000 అడుగుల ఎత్తున సింకులా సొరంగం నిర్మాణం జరుగుతోంది. 2028 నాటికి పూర్తయితే ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులోని సొరంగం అవుతుంది. చైనా రికార్డును మించిపోతుంది. దీని ప్రధాన ప్రయోజనం జోజిలా లక్ష్యమైన సైన్యానికి సురక్షిత బ్యాకప్ మార్గం ఉంటుంది. సరఫరాలు, సైనికులు అడ్డంకులు లేకుండా లడఖ్కు చేరుకోగలరు. ఇది డబుల్ దాడి సన్నాహం. చైనా వ్యూహకర్తలను తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. దృష్టి లడఖ్పైనే కాదు, తూర్పు ఫ్రంట్ అరుణాచల్ ప్రదేశ్ వైపు ఉంది. సేలా సొరంగం ఇప్పటికే పూర్తయింది. అరుణాచల్ ఫ్రంటియర్ హైవేలో వేగంగా పనులు జరుగుతున్నాయి. చైనా సరిహద్దుకు సమాంతరంగా సాగుతుంది. గతంలో సైనికులు చౌకీలకు చేరుకోవడానికి రోజుల తరబడి నడవాల్సి వచ్చేది. 2028 నాటికి పక్కా రోడ్లు ఉంటాయి. తవాంగ్ వంటి సున్నిత ప్రాంతాల్లో సైన్యం పట్టు మరింత బలోపేతం అవుతుంది. స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాల పాటు ఒక భయం ఉండేది, సరిహద్దులపై రోడ్లు నిర్మిస్తే శత్రువు లోపలికి వస్తాడని. అది రక్షణాత్మక ఆలోచన. కాని ఇప్పటి భారతదేశం ఆత్మవిశ్వాసంతో ఆక్రమణాత్మకంగా ముందుకు సాగుతోంది. మనం రోడ్లు నిర్మిస్తున్నాం, శత్రువు ఇంట్లోకి వెళ్లి సమాధానం ఇవ్వడానికి. 11,000 ఎత్తున మైనస్ ఉష్ణోగ్రతల్లో భారీ యంత్రాలు నడిపే మన ఇంజనీర్లు, కార్మికులను చూస్తే గుండె గర్వంతో నిండిపోతుంది. హిమాలయాల్లో రోడ్డు నిర్మాణం పిల్లల ఆట కాదు. పర్వతాలు కొత్తవి, మృదువైనవి. మట్టి జారుతుంది, టెక్టానిక్ ప్లేట్లు చురుగ్గా ఉంటాయి. కానీ మన ఇంజనీర్లు అత్యాధునిక సాంకేతికత, న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్, రాక్ బోల్టింగ్, స్టీల్ మెష్తో పర్వతాలను బలోపేతం చేస్తున్నారు. పెద్ద నదులపై ఎక్స్ట్రాడోజ్డ్ కేబుల్ స్టే బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు. ట్యాంకులు, మిజైల్ క్యారియర్ల బరువును సునాయాసంగా మోయగలిగేలా. సొరంగాల్లో ఆధునిక వెంటిలేషన్, అగ్ని నిర్వహణ, సీసీటీవీలు అమరుస్తున్నారు. బీఆర్ఓ కర్మయోగులు ప్రాణాలు పణంగా పెట్టి సమయానికి పూర్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు కేవలం కాంక్రీట్, ఇనుము కావు, భారతదేశం యొక్క ఇనుప ఇచ్ఛ, సంకల్పానికి నిదర్శనాలు. వ్యూహాత్మక ప్రయోజనాలతో పాటు ఈ ప్రాజెక్టులు స్థానిక ప్రజల జీవితం, పర్యాటకం, దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తున్నాయి. ఢిల్లీ నుంచి లడాఖ్ లేదా మనాలి నుంచి లేహ్ ప్రయాణం సులభం అయితే పర్యాటకం ఎంతగా పెరుగుతుందో ఊహించండి. విజన్ 2047 కింద తూర్పు భారతదేశం మరియు కశ్మీర్ను తూర్పు స్విట్జర్లాండ్గా మార్చే ప్రణాళిక ఉంది. పీఎం గతిశక్తి ద్వారా లాజిస్టిక్స్ ఖర్చు తగ్గుతోంది. కశ్మీర్ యాపిళ్లు, లడాఖ్ ఆప్రికాట్లు, హిమాచల్ అరుదైన మూలికలు మునుపు రోడ్లు మూసుకుపోవడంతో నష్టపోయేవి, ఇప్పుడు తాజాగా దేశమంతా చేరుతున్నాయి. ఇది స్థానికులకు నిజమైన వరం. లడాఖ్ పష్మినా రైతు నుంచి అరుణాచల్ విద్యార్థి వరకు 2028 వారి జీవితాలను మారుస్తోంది. శతాబ్దాలుగా విడిపోయిన ప్రాంతాలు ఇప్పుడు ప్రధాన అభివృద్ధి ధారలోకి వస్తున్నాయి. అత్యవసర వైద్యం ఇక హెలికాప్టర్ కోసం ఎదురుచూడదు, అంబులెన్స్లోనే గంటల్లో అందుతుంది. ఇవి కేవలం సైన్యం కోసం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాజిక ఐక్యతకు కూడా ఇవి బలమైన బూస్టర్. గత 70 ఏళ్లలో జరగనిది ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లోనే పూర్తవుతుంది. హిమాలయన్ రోడ్ ప్రాజెక్టులు రోడ్లు మాత్రమే కావు, అవి భవిష్యత్తుకు వెళ్లే అభివృద్ధి గీతలు. అవి సైన్యానికి బలమిస్తాయి, రైతులకు మార్కెట్ ఇస్తాయి, పర్యాటకులకు కొత్త దృశ్యాలు చూపిస్తాయి.
2028లో జోజిలా సొరంగం గుండా వెళ్ళినప్పుడు లేదా సింకులా ఎత్తుల్లో త్రివర్ణం ఎగురినప్పుడు దీని వెనక ఉన్న కష్టం, పెట్టుబడి, త్యాగాలు, దృష్టిని గుర్తుంచుకోవాలి. చైనా, పాకిస్తాన్ హిమాలయాలను భారత బలహీనతగా చూశాయి. ఇప్పుడవే హిమాలయాలు భారతదేశానికి అత్యంత బలమైన కోటగా మారాయి. భారత్ ప్రపంచానికి స్పష్టం చేసింది, తన భూగోళానికి భయపడదు, దానిపై పాలన చేస్తుంది. కొత్త భారత్ తన భద్రత కోసం ఏ స్థాయికైనా వెళుతుంది. పర్వతమైనా, శత్రువైనా మార్గం తానే సృష్టించుకుంటుంది. ఈ హిమాలయన్ మిషన్ భారతదేశాన్ని ఆసియా మహాశక్తిగా మారుస్తుందని మీరు భావిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ కలుద్దాం మరో అప్డేట్తో. జై హింద్.